ఇటు నగరంతో పాటు మిగతా తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా మెదక్ మహబూబ్ నగర్ లో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. ముందుగా మెదక్ జిల్లాలో ఎటువంటి పరిస్థితుందో తెలుసుకుందాం. అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, దాదాపు ఎంత సమయం వాన కురిసింది? ఈ కురిసిన కుంభవృష్టికి ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి అంటే దాదాపు 2 గంటల నుంచి ఈ జిల్లాలో పలు చోట్ల అంటే ఇది ఖండ వృష్టిగా చెప్పొచ్చు. అంటే కంటిన్యూగా పడడం లేదు. ఇంతకుముందు పటాన్చెరు, సంగారెడ్డి, రామచంద్రాపురం ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇప్పటికి కూడా అంటే రోడ్డు మీద వాహనాలు కనిపించే పరిస్థితి కూడా లేదు. మనం ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు. భారీ వర్షం రోడ్డు కనపడకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ 2-3 రోజులుగా రోజు సాయంత్రం సుమారు గంట పాటు కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి ఇప్పుడు పంటలకు. అయితే ఈ పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే సిద్దిపేట చుట్టుపక్కల మాత్రం వర్షాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. మిగతా నారాయణఖేడ్, నర్సాపూర్, గజ్వేల్ ఈ తదితర ప్రాంతాల్లో మాత్రం తరచూ వర్షాలు కురుస్తున్నాయి. రవిచంద్ర, ఏమంటున్నారు ఇప్పుడు పట్టణంలో ఈ వర్షాలకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే ఈ పట్టణ ప్రాంతాలు ప్రధానంగా ఈ రామచంద్రాపురం, పటాన్చెరు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ వర్షాలకు అక్కడ జనం నివాసం ఉండే ప్రాంతాల్లోకి, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఈ మరోవైపు రామచంద్రాపురం ప్రధాన రహదారి, ఇప్పుడు ఈ 65వ నంబర్ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి పైన వాహనాలు మాత్రం భారీగా నిలిచిపోతున్నాయి. ఇక్కడ రామచంద్రాపురం బీరంగూడ చౌరస్తా, బీరంగూడ కమాన్ ప్రాంతంలో మాత్రం భారీగా రోడ్డుపైకి నీళ్ళు వస్తుండటంతో ఈ ఎటువైపు వచ్చే వాహనాలు పోలేక అక్కడ నిలబడిపోతున్నాయి. దాదాపు అయితే మిగతా ప్రాంతాల్లో అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.